అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు సిలువలో 7 మాటలు పలికాడు. అందులో మొదటి మాట గురించి మనం ధ్యానం చేశాం. రెండో మాట గురించి కూడా ధ్యానం చేశాం. ఇప్పుడు మూడో మాట గురించి ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు పలికిన మూడో మాట యోహాను సువార్తలో 19వ అధ్యాయం 26, 27 వచనాల్లో రాసి ఉంది. చదువుతున్నాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొనెను. ప్రభునందు ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో బైబిల్లో చాలా స్పష్టంగా రాసుంది. యేసు ప్రభు స్వయంగా తాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చెప్పాడు, బోధించాడు. అయితే మత్తయి సువార్త మనకి 5వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే ప్రభు చెప్పాడు, ఇదిగో మనుష్య కుమారుడు లేదా దేవుని కుమారుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే, ప్రవక్తలు పలికిన వచనాలను నెరవేర్చడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని యేసు ప్రభు చెప్పాడు. అంతేకాకుండా ఆకాశం భూమి గతించినా నా మాట గతించదు, లేదా ధర్మశాస్త్రంలో వాక్యము గతించదు అని కూడా యేసు ప్రభు వారు చెప్పారు. ధర్మశాస్త్రం గురించి ఎందుకు అని అంటే, యేసు ప్రభు వారు సిలువలో మూడో మాట పలికాడు కదా. ఈ మూడో మాట యొక్క భావం ఏంటంటే, తల్లిని తండ్రిని సన్మానించాలి. సిలువ మీద యేసు ప్రభు ఉన్నాడు, సిలువ దగ్గర మరియ ఉంది. అలాగే యేసు ప్రభు యొక్క శిష్యులలో యోహాన్ అనే శిష్యుడు సిలువ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మూడో మాట యేసు ప్రభు చెబుతున్నాడు, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. అలాగే యోహాన్తో చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి. ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేస్తే యేసు ప్రభు వారు ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞ పాటిస్తున్నాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని పాటించాలి. ఏవైతే కుటుంబం విషయంలో మరి వాక్యాలు మన కొరకు రాసి ఉన్నాయో వాటన్నిటినీ కూడా మన కుటుంబాన్ని కట్టుకునే విషయంలో మనం ఖచ్చితంగా పాటించాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. ఇంకా వృద్ధాప్యంలో తల్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేయకూడదు అని చెప్పి సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. నేను చదువుతాను, చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుతున్నాను. 22వ వాక్యం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యకము. తండ్రి ఉపదేశం అంగీకరించాలి. తల్లి ముదిమియందు అంటే వృద్ధాప్యంలో ఆమెను నిర్లక్ష్యము చెయ్యకూడదు. యేసుక్రీస్తు గురించి ఆలోచన చేయండి. సిలువ మీద యేసు ప్రభు వారు ఎన్నో శ్రమలు పడుతూ, బాధలు పడుతూ, ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా తన తల్లిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆమె యొక్క వృద్ధాప్యపు దినాల గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె ఈ లోకంలో ఎలా బ్రతుకుతుందో అనే విషయంలో యేసు ప్రభు ఆలోచిస్తున్నాడు. తల్లి యొక్క యోగక్షేమాలు ఏంటి, తన కుటుంబం యొక్క యోగక్షేమాలు ఏంటి, యేసు ప్రభు సిలువ మీద ఆలోచించి అక్కడే ఉన్న తన శిష్యుడు యోహానుతో చెప్పాడు, ఇదిగో ఈమెను నీ ఎంట చేర్చుకో, ఈమె నీకు తల్లి అని అంటే, ఆ రోజు నుంచి కూడా యోహాను మరియను తన సొంత తల్లిగా తన ఇంటికి తీసుకువెళ్ళాడు, పెంచాడు, పోషించాడు, యోగక్షేమాలంతా కూడా చూసుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం కూడా మన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. మన కుటుంబంలో మనకి పెద్దవారు, తల నెరిసిన వారు ఉంటారు. అంటే మన తల్లి కావచ్చు, మన తండ్రి కావచ్చు. వారు తల నెరిసిన వారు అంటే వయసులో పెద్దవారు. వారు మనకు ఉండడం ఆశీర్వాదం.
కాబట్టి వారిని మనం బరువు అనుకోకూడదు, వారిని మనం భారము అనుకోకూడదు, వారి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు అనుకోకూడదు. వారిని మనం భరించాలి. వారికి అనారోగ్యమే వచ్చినా, వారికి వృద్ధాప్యంలో ఏ మరి వ్యక్తిగతంగా పని చేసుకోలేకపోయినా వారికి స్నానం చేయించడం కావచ్చు, వారికి బట్టలు తొడగడం కావచ్చు, మరి వారికి తిండి పెట్టడం తినిపించడం కావచ్చు, అదేదైనా చిన్నప్పుడు వారు మనకి చేశారు. మరి మనం వారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మనం కూడా మన తల్లి విషయంలో, మన తండ్రి విషయంలో ప్రేమ కలిగి ఉండాలి. ఈ రోజుల్లో చూడండి, ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చూడండి, ఆశ్రమాల నిండా వృద్ధులు ఉంటున్నారండి. తల్లులు ఎంతోమంది, తండ్రులు ఎంతోమంది వారి పిల్లల్ని కష్టపడి చదివించి ఉన్నతంగా వారి పిల్లల్ని చూడాలని, వారు ఉద్యోగాలు సంపాదించాలని, వాళ్ళ కోసం రెక్కలు ముక్కలు చేసుకొని మరి చెమటను రక్తంగా మార్చి వారిని ఎంతో చదివించి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేస్తే ఆ తర్వాత వారు పెరిగి పెద్దవారై ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత తల్లిని వదిలేసేవారు, తండ్రిని వదిలేసేవారు, వారిని మరి ఆశ్రమాల్లో పెట్టేసేవారు. చాలామంది ఉంటున్నారు. ఈ విధంగా మనం చేయకూడదు. మనం దేవుని పిల్లలము. యేసు ప్రభును చూడండి, యేసు ప్రభు యొక్క మాదిరి అనుసరించండి. ఆయన ఈ సమాజానికి ఏం చెప్తున్నాడు, ఈ సమాజానికి యేసు ప్రభు ఏమి నేర్పిస్తున్నాడు? ఇదిగో నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు, వారిని జాగ్రత్తగా చూసుకో, వారిని ప్రేమించు, వారికి సేవ చెయ్యి. లోకంలో కూడా ఒక సామెత ఉంది, మానవ సేవే మాధవ సేవ. అంటే దాని అర్థం, నీవు నీ ఇంట్లో ఉన్న నీ తల్లిని తండ్రిని సన్మానించి వారికి సేవ చెయ్యి. అలా చేస్తే నువ్వు దేవునికి సేవ చేస్తున్నావు. ప్రభునందు ప్రియులారా, మరి యేసు ప్రభు యొక్క తల్లి మరియ గురించి ఆలోచిస్తే, కుమారుని పోగొట్టుకునే పరిస్థితుల్లో కుమారుడు పడుతున్న ఆ సిలువలో బాధలన్నీ కూడా చూసి ఎంతో వేదనలో ఉంది, కృంగిపోతుంది. ఆ కృంగిపోతున్న తన తల్లిని ప్రేమించి యోహానికి తన తల్లిని అప్పగించాడు. మరి మనం ఈ మూడో మాట ద్వారా, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యేసు ప్రభు సిలువలో పలికిన మూడో మాట ద్వారా తెలుసుకున్న సత్యం లేదా తెలుసుకున్న నీతి ఏంటి అని అంటే, మన తల్లిని మనం ప్రేమిద్దాం, మన తండ్రిని మనం ప్రేమిద్దాం, మన ఇంట్లో ఉన్న మన మిగతా రక్త సంబంధికులందరినీ ప్రేమిద్దాం. అంతేగాని బంధుత్వాలను, రక్త సంబంధికులను మనం ఎప్పుడు కూడా తోలనాడకూడదు. వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు. వారిని ప్రేమిస్తూ వారితో సమాధానంగా ఉంటూ వారికి మనం చేయగలిగిన ప్రతి మంచి మేలు కూడా చేయాలి. అలాంటి కృప దేవుడు మన వినికుడిలో మనకి దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా వందనాలు.